పానం అంతా పులిసిపోయేట్టు అయిపోయింది అబ్బా. ఎందుకంటే కంగువ మరి అంత వర్స్ట్ గా ఉందా అంటే అంత వర్స్ట్ గా కూడా ఏం లేదు. చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ అయితే మ్యాక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక బేస్ బద్దలైపోయింది. మ్యాక్స్ తన ఎఫర్ట్స్ అయితే పెట్టిండు దేవిశ్రీ ప్రసాద్ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదంతా అంటే ఇది మొత్తం యాక్షన్ సీక్వెన్స్ కాబట్టి యాక్షన్ స్టంట్స్ అవన్నీ కూడా దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ వల్ల బాగా అనిపించినాయి. సినిమా ఎక్కువ కనెక్ట్ అయ్యేదైతే అంటే ఎమోషనల్ గా కానీ సినిమా తమిళ్ వర్షన్ కాబట్టి తెలుగు డబ్బుడ్ కాబట్టి ఎక్కువ కనెక్ట్ అయ్యేది మాత్రం సెకండ్ హాఫ్ లో. ఎందుకంటే దేవిశ్రీ మార్క్ ఆఫ్ ఒక ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్ లో, దానికి బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఆ సినిమా మొత్తానికి ఆ స్టోరీలో తీసుకొచ్చే ఎమోషన్ అంతా ఆ సాంగ్ లో ఉంటది. సో సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు అదంతా కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అంతవరకు అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ వల్ల సినిమా కొంతవరకు కూర్చోవచ్చు థియేటర్లో, అంతవరకు చెప్పొచ్చు. ఇంకా సూర్య పర్ఫార్మెన్స్ అంటే సూర్య ఇందులో డ్యూయల్ రోల్ గా కనిపిస్తాడు కాబట్టి సూర్య పర్ఫార్మెన్స్ వల్ల కూడా జనాలు కొంతవరకు స్టిక్ అయ్యే ఛాన్స్ అయితే థియేటర్లో స్టిక్ అయ్యే ఛాన్స్ అయితే చైర్లకు అతుక్కుపోయే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్న కొంత స్టోరీ ఇంకా తెలిసిందే కదా, కొంచెం ఇక తమిళ్ ఆ నేటివిటీ ఉండడం వల్ల ఇక మనకు కొన్ని డబ్బింగ్ క్యారెక్టర్స్ వల్ల కూడా కొంచెం మనకు అంత ఈజీగా కనెక్ట్ అయితే కాము, అదే ఏదేదో లాగా ఉంటుంది. సో ఒక సాంగ్ ఉంటుంది, అది కొంచెం ర్యాప్ సాంగ్, ఇంకా కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవుతారు, లేదంటే లేదు. సో అట్లా ఫస్ట్ హాఫ్ అంతా నడిచిపోతూ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 1000 years బ్యాక్ లో ఉన్న ఒక స్టోరీ. అంటే ఒక మగధీర, ఒక బాహుబలి ఇలాంటి అన్ని కలిపి తీసినట్టుగా సీన్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి మనకు చూసినప్పుడు. ఎందుకంటే బేసిక్ గా ఇది పీరియాడిక్ సినిమా అనమాట. ఇప్పుడు 1000 years బ్యాక్ ఒక ఇద్దరి మధ్య ఉండే రిలేషన్, దాన్ని కొన్ని జ్ఞాపకాల వల్ల మళ్ళీ గత జన్మలో ఉన్న జ్ఞాపకాలు ఈ జన్మలో అలా రుణం తీర్చుకోవడం లాగా అట్లా అనిపిస్తుంది అనమాట. బేసిక్ గా ఈ సినిమాలో సాగర కోన, అరణ్య కోన, హిమకోన, కపాల కోన, ప్రణవ కోన అని ఉంటాయి అనమాట. సో ప్రణవ కోనకి సంబంధించిన వాడు ఈ సూర్య, కపాల కోన సంబంధించిన వాడు బాబిడియల్. ఈ బాబిడియల్ కి సూర్యకి మధ్యలో రైవల్రీ నడుస్తూ ఉంటుంది సినిమా. ఎందుకు రైవల్రీ నడుస్తుంది అనేది ఒక చిన్న ప్రేక్షకులకు ఒక చిన్న ట్విస్ట్ లాంటిది అనుకోండి, లేకపోతే సస్పెన్స్ అనుకోండి. ఇక అక్కడ నుంచి ఒక అబ్బాయికి సూర్యకి మధ్యలో ఉండే ఒక రిలేషన్ చూపిస్తాడు. ఆ రిలేషన్ ఏంటనేది కూడా ఒక చిన్న సస్పెన్స్ లాగా తీసుకొస్తారు, ఒక చిన్న సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక డ్రామా, తర్వాత సెకండ్ హాఫ్ లో ఇంకా పీరియాడిక్, అంటే ఇంకా 1000 years బ్యాక్ లో ఏం జరిగింది, అసలు స్టోరీ ఏంటి, అంటే బాబిడియల్ ఎవరు, ఈ సూర్య ఎవరు, సూర్యకి ఇంకొక చిన్న అబ్బాయికి రిలేషన్ ఏంటి, 1000 years బ్యాక్ ఏం జరిగింది, ఈ 2024 కి ఉన్న రిలేషన్ ఏంటి, సూర్యకి ఈ బాబిడియల్ కి మధ్య రైవల్రీ ఏంటి అనేది ఇంకా సినిమా అంతా నడుస్తుంటది. క్లైమాక్స్ మాత్రం కార్తీ ఎంట్రీ అవుతాడు. ఆ కార్తీ ఎవరు అనేది ఇంకో చిన్న సస్పెన్స్ లాగా మళ్ళీ కంగువా 2 ఉంటది అన్నట్టుగా ప్రేక్షకులకి అయితే డైరెక్టర్ శివ ఒక హింట్ ఇచ్చేశారు. కాకపోతే ఈ ఇంకా 1000 years బ్యాక్ కపాల దీవిలో ఈ బాబిడియల్ అదంతా కూడా సెటప్ అంతా కూడా అపోకలిప్టో అనే ఒక హాలీవుడ్ సినిమా ఉండే. సో దానిలాగా సెటప్ అనిపిస్తుంది. ఇక భరించిన కొన్ని సౌండ్స్ అయితే అబ్బో తలనొప్పి లేస్తుంది, దానివల్లనే హెడేక్ అనమాట. ఇక కానీ అది ఫస్ట్ హాఫ్ లో ఉంటది. అంటే సెకండ్ హాఫ్ లో కూడా ఈ కపాల దీవి అనే దగ్గర ఉండే మాత్రం హోర్ భరించలేము థియేటర్ లో. ప్రేక్షకులు మెయిన్ భయపడదు కదా అనమాట. ఇక ఏంద్రా బాబు అనిపిస్తుంది ఆ సౌండ్లకి, ఆ సెటప్లకి. కానీ సెకండ్ హాఫ్ లో కనెక్టివిటీ విషయం కానీ ఎమోషనల్ విషయం కానీ బాగానే ఉంటది. చెప్పాలంటే సూర్య కోసం చూడొచ్చబ్బా సినిమా. సూర్య దేవిశ్రీ ప్రసాద్ వల్ల సినిమా అంతో ఇంతో కొంచెం చూడడానికి ఇష్టపడతారు. కానీ ఇక సినిమాలకి ఏం లేదు, ఇంకా మొత్తం ఫైట్, ఇంకా ఫ్లాష్ బ్యాక్, తర్వాత గత జన్మ, ఇప్పుడు 2024 ప్రజెంట్ లో ఏం జరిగింది. ఒక చిన్న బాబు కనిపిస్తూ ఉంటాడు, ఆ బాబుకి సూర్యకి ఒక రిలేషన్ ఉంది. ఇంకా అదేంటనేది ఇంకా త్రూఅవుట్ ఇంకా ఒక్క ఎమోషన్ పట్టుకొని త్రూఅవుట్ సినిమా అంతా తీసుకొచ్చిండు. సో పర్లేదు. సెకండ్ హాఫ్ లో కొంతవరకు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టిండు. కొన్ని సీన్స్ అంటే సాంగ్ కానీ, బేసిక్గా సెకండ్ హాఫ్ లో ఉన్న సాంగ్ కానీ
సెకండ్ హాఫ్ లో కొన్ని ఫైట్ సీన్స్ కానీ దానివల్ల ప్రేక్షకుడు కొంచెం ఎంటర్టైన్ అవుతాడు. ఫస్ట్ హాఫ్ యాజ్ యూజువల్ కొంచెం బోరింగ్ అయితే ఉంటుంది. ఇంకా హీరోయిన్ పార్ట్ అయితే ఏం లేదు, హీరోయిన్ అసలు హీరోయిన్ పెట్టడం కూడా మెకానికల్ గా జరిగిపోతుంది. ఇంకా కామెడీ పార్ట్ వస్తే కమెడియన్ యోగి బాబు, తమిళ్ యోగి బాబు, అది కూడా కామెడీ ఏం లేదు. బేసిక్ చెప్పాలంటే కామెడీ ఏం లేదు ఇందులో. ఇంకేమైనా సూర్యమోహన్ చూసి పోవాలి సినిమా, దేవిశ్రీ ప్రసాద్ సౌండ్ వల్ల ఇంకా సినిమా ఓకే అనిపిస్తుంది అంతే. అంతకు మించి ఇంకా ఏం చెప్పలేము సినిమాలో కూడా. సో అది ఈరోజు కంగువా పార్ట్ 1 మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వేళ కలుద్దాం. అంతవరకు